వస్తే హోంమంత్రి వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా? అసలు నిర్మాణం ఏంటి? లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారిది, రెండవది అది మనం ఎక్విజేషన్ లో తీసుకున్నాం అని రెండవది, పూలింగ్ లో అసలు ఎవరిదా ఇల్లు? ఒక అక్రమ కట్టడం, కరగట్టు దిగువన ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది, అయ్యా ఇది మేము కిట్ ప్రోకోలో కాజేశాం, ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం, తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నామని చెప్పుంటే బాగుండేది. అంతేకాదు మొన్న గొడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ తడిసిపోయినాయి, మా కింద ఫ్లోర్ అంతా తడిసిపోయింది, మీరు కూర్చున్నటువంటి ప్రదేశంలోనే 5 అడుగుల నీరు ఎక్కింది. తల్లి లాంటి కృష్ణమ్మను ఆక్రమించుకొని అక్కడ మేము నివసిస్తున్నాము అని చెప్పవలసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడారంట. అది గుర్తొస్తుంది, మొన్న నాకు ఆయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ అడుగుతున్నారు, ఏమండి మీరు విశాఖపట్నంలో కట్టినటువంటి బిల్డింగ్ ని ఏం చేస్తారు మీరు అని అడిగితే, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అన్నాడు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వంతో కట్టించినటువంటి భూములు కాదు బంగళాలని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు సామెత గుర్తొచ్చింది, మోటోడికి ముగింపు ఇస్తే ఏం చేశాడు అట్ట ఉంది వారం. ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని, ప్రభుత్వ కట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ప్రభుత్వానికి ఇస్తే ఆ కట్టడాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అంటది, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇది ఇక్కడ ఉంది తాడేపల్లిలో, హైదరాబాద్ లో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది. దానికంటే 50 గదులంట 100 గదులంట ఏదో కథలు ఉన్నాయి కదా అని చెప్పి పత్రికలు మీ ఇష్టం చెప్పి రాసేసుకుంటున్నారు. మీరు చెప్పాల్సింది అది కాదు, అయ్యా మాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది. ఎవరికన్నా చూపించారు హైదరాబాద్ ఇల్లు? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న ఇల్లు హైదరాబాద్ లో ఎవరికైనా చూపించారా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, వస్తున్నారు జనం తండోపతండాలుగా వస్తున్నారు వెళ్తున్నారు. ఇవాళే కాదు, ప్రారంభించిన రోజు కూడా వందలాది మంది కార్యకర్తలను పిలిచి ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఎవరికన్నా భోజనం పెట్టారండి హైదరాబాద్ లో ఇంటికి పిలిచి? అసలు హైదరాబాద్ ఇల్లు ఏంటో చూపించారా? హైదరాబాద్ లో ఎంత విలాసవంతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఇల్లు కట్టుకుని మీరు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా క్విట్ ప్రోకోలో ఇల్లు తీసుకోలేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర నుంచి ఆస్తులున్నాయి, వారు చక్కని ఇల్లు కట్టుకునేటువంటి లక్షణం వారికి ఉంది. హైదరాబాద్ లో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. ఏమైనా రహస్యం అయ్యేమన్నాను? ఏదో మీరు కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. లింగం లేని వారి ఆస్తిని క్విట్ ప్రోకోలో కొట్టేసినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు, దాన్ని పరిష్కారం చేయరు. పరిష్కారం చేయకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాతాకానీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగుల్లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయే వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు. హోంమంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఉన్న సమాచారాలు మాకు ఉన్నాయి, మీకే కాదు మాకు సమాచారాలు ఉంటాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలా? మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు, మాకు సమాచారం ఉంది. ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా? మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి?
దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా మరొక కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల పరి సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటకా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్ ఆ మిక్చర్ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కలిపేదానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మొన్న కూడా చూశాను నేను, ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని. నేను కొన్ని 100 సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెప్తున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి అక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది, చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేము ఉన్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది, స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది. ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది వేస్తున్నారు. వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే 2 పత్రికలు రాసేస్తాయి, 3 పత్రికలు రాసేస్తాయి, టీవీలో చెప్పేస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డయాఫ్రమ్ వాల్, రెండవ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు, మంచిదే, వేయించండి, తొందరగా పూర్తి చేయండి. కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను. మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను.